హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నీ శంకర్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే ఒక ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. నేను ఇది ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? మ్యాక్సిమం అందరికీ తెలుసు, ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. పర్ణశాల అండి. మేము రీసెంట్గా వెళ్ళాము. ఆ ప్లేస్ మొత్తం మీకు మళ్ళీ చూపిద్దామని అయితే వీడియో తీసాము. అదైతే చూపిస్తున్నాను. ఇక్కడ రావణాసుడు సీతమ్మ వారిని వెతికెళ్ళిన ప్లేస్ అండి. అక్కడేమో ఇక్కడ పడిపోయింది తీసుకువెళ్ళిన ప్లేస్. ఇక్కడ ఇది మొత్తం ఆల్రెడీ అందరికీ తెలిసిందే అండి. సో మేమైతే ఇప్పుడు ఇటు శివాలయం వైపు అయితే వెళ్తున్నాము. మా రిలేటివ్స్ మొత్తం అయితే మేము వెళ్ళామండి. పిన్ని వాళ్ళ ఇంటికి పండగకి వెళ్ళాము, ఉప్పలమ్మ పండగకి. వాళ్ళకి దగ్గర అనేసి మేమైతే పర్ణశాల వెళ్ళామండి. ఇక్కడైతే అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంటుందండి ప్లేస్. ఇంతవరకు ఎవరైతే రాలేదో వచ్చి చూడండి. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. మనం రియల్గా చూసిందే బాగుంటుందండి వీడియోస్కి వాటికంటే. చాలా చాలా బాగుంటుంది. ఆ కన్స్ట్రక్షన్ కూడా ఇంకా బాగా చేస్తున్నారు. సో ఇప్పుడైతే శివాలయానికి వెళ్తున్నామండి. దీనికి కూడా ఒక స్టోరీ ఉందండి. రాముల వారు ఇక్కడికి వచ్చినప్పుడు స్వయంగా వాళ్ళిద్దరూ శివుడిని అక్కడ స్వయంగా పెట్టిన పూజ చేశారంట అండి. రాముల వారు స్థాపించిన శివాలయం అండి అది. మేము కొంచెం లేట్గా వెళ్ళాము. రాముల వారి దర్శనం అయితే చేసుకున్నాం, కానీ శివాలయాన్ని అయితే మూసేశారండి అప్పుడే. సో నార్మల్గా బయట నుంచి అయితే దండం పెట్టుకున్నాము, చేస్తాము. చాలా అంటే చాలా బాగుందండి. లోపల కూడా స్వయంగా రాముల వారే ప్రతిష్ఠించారు అంటే ఇంకా చాలా మంచిది కదండి. చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. నంది దగ్గర ఫస్ట్ చూస్తారు కదా, నంది చెవిలో ఏది చెప్పినా కానీ శివుడికి వెళ్ళిపోతుందంట. అది మంచి అయితే మనకు కూడా మంచి జరుగుతుందంట. నంది చెప్తే శివుడు వింటాడంట అండి. అది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. అలా చూసేది చెవిలో చెప్తే మనం తర్వాత శివుడిని దర్శించుకున్నాక అది మంచి అయి ఉంటే శివుడు దాన్ని మనకి నెరవేరుస్తాడంట అండి. చాలా నమ్మకం. మీలో ఎంతమందికి ఇది తెలుసు, ఎంతమంది నమ్ముతున్నారో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, కామెంట్ అండ్ లైక్. సో అందరం అయితే వెళ్ళాము. అనుకోలేదండి, అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వెళ్ళాము మేమైతే అక్కడికి. ఏదైనా రాసి పెట్టుంటే అని అంటారు కదా, ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి. ఆల్రెడీ వెళ్ళాను, కాలేజ్ స్కూల్ టైంలో వెళ్ళానండి. తర్వాత ఇక వెళ్ళలేదు. కుదిరింది ఈరోజైతే వెళ్ళామండి. ఎంతమంది చూశారు ఎన్ని ప్లేస్ని నాకు కామెంట్ చేయండి. నవగ్రహాలు చుట్టూ సరౌండింగ్స్ కూడా బాగున్నాయండి. ఇంకొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎలా ఉందో నాకైతే ముందు కామెంట్ చేయండి. ఇప్పుడు గంట కొట్టింది అయితే మమ్మీ అండి. మేము అత్తయ్య, నానమ్మ, తాతయ్య వాళ్ళు అట్లా రిలేషన్స్ వీళ్ళందరూ. మా పిన్ని వాళ్ళ చిన్న అత్తగారు ఈమె. క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను కానీ డోర్స్ వేశారండి. తాతయ్య అయితే వీడియోస్ తీస్తున్నారు, మేమైతే నార్మల్గా అలా చూస్తున్నాము. కొన్ని వీడియోస్ అయితే తీసాము, మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఈ వీడియో మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. స్వయంగా రాముల వారు ప్రతిష్ఠించిన శివాలయం అని అన్నారు కదండి. అందరికీ నాకు తెలిసి వెళ్ళడానికి కుదరదు. సో థ్యాంక్ యూ.